హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏపీ బి ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి వెబ్ ఆప్షన్ కోసం కానివ్వండి, దాంతో పాటు లోకల్ ఇంకా నాన్ లోకల్ సంబంధించి అప్డేట్ కానివ్వండి, అలాగే దాంతో పాటు కొన్ని నోటీసులు అయితే మనకి రిలీజ్ చేశారనమాట. సో ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే మనకి షెడ్యూల్ అనేది కొంచెం డిలే అయితే కాబోతుందండి. సో షెడ్యూల్ అనేది ఎందుకు డిలే అవుతుంది, దీంతో పాటు మనకి షెడ్యూల్ సంబంధించి సో మనకి ఎంత డిలే అవుతుంది, దాంతో పాటు వచ్చిన ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి, షెడ్యూల్ అనేది ఎందుకు డిలే అవుతుంది అని చెప్పేసి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో దీంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే మీరు కానీ కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఏపీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అది ఇక్కడ టాపిక్ వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి ఒక నోట్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఏంటంటే వెబ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బి కమెన్స్ ఫ్రమ్ 17/9/2025 అని చెప్పేసి ఇచ్చారనమాట. యాక్చువల్ గా మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవాళ మనకి 13th అయితే రిలీజ్ చేయాలన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మాత్రం లింక్ అయితే మనకి యాక్టివేట్ చేయాలండి. అయితే కొన్ని రీజన్స్ వల్ల ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి డిలే చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్ సరిగ్గా ఫిల్ చేయకపోవడం వల్ల, రీఅప్లోడ్ చేయకపోవడం వల్ల, దాంతోపాటు వెబ్ ఆప్షన్ కి చాలా మంది ఇంకా ఎలిజిబుల్ అయితే అవ్వలేదు అనమాట. సో అట్లా ఎలిజిబుల్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే వెబ్ ఆప్షన్ సంబంధించి టైం అనేది డిలే చేస్తున్నారు. ఓకే, అంటే వాళ్ళకు కౌంట్ ఉంటుంది అనమాట. సో ఇంతమంది వచ్చినట్లయితే, ఇంతమంది వెరిఫికేషన్ పూర్తయినట్లయితే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. బట్ మనకి ఆ కౌంట్ ప్రకారంగా అయినా సరే మనకి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కి ఇంకా వెరిఫికేషన్ పూర్తి అయింది, వెబ్ ఆప్షన్ ఎలిజిబుల్ అయ్యారని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వెబ్ ఆప్షన్ అయితే డిలే చేశారండి. సో దీంతో పాటు ఇంకొన్ని పబ్లిక్ నోటీస్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. సో ఫస్ట్ మనకి లోకల్ ఏరియాకి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ అయితే మనకి రిలీజ్ చేశారండి. సో ఇదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కందుకూరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించి 5 మండలాలు ఏదైతే ఓకే ఇవి ఉన్నాయి కదా, 5 మండలాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ 5 మండలాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సో వీటిని ఎస్వి రీజియన్ అయితే అని చెప్పేసి పెట్టడం జరిగిందనమాట గతంలో చూసుకున్నట్లయితే. అయితే ఈ 5 మండలాలు కూడా మనకి ఎస్వి రీజియన్ లో కాకుండా ఇప్పుడు మనకి ఏయు రీజియన్ కింద అయితే మనకి దాని అయితే కన్సిడర్ చేయబోతున్నారు అనమాట. సో అవి ఏయు రీజియన్ సంబంధించి ప్లేస్ కింద అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది మనకి ఫస్ట్ పబ్లిక్ నోటీస్ అండి. సో దీంతో పాటు సెకండ్ పబ్లిక్ నోటీస్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇది ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ సంబంధించి పబ్లిక్ నోటీస్ అనమాట. సో ఈ నోటీస్ లో వాళ్ళు చెప్తుంది ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ లోని వొకేషనల్ కోర్స్ కానివ్వండి, దాంతో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటారో సో వాళ్ళకి బి ఫార్మసీ ఇంకా ఫార్మాటీ అయితే ఎలిజిబిలిటీ లేదనమాట. సో మీరు బి ఫార్మసీ ఇంకా ఫార్మాటీ చేద్దాం అనుకున్నట్లయితే మీరు అయితే ఇంటర్మీడియట్ లో బైపీసీ చేసి ఉండాలి, లేదంటే ఎంపీసీ చేసి ఉండాలన్నమాట. సో అది కాకుండా మీరు ఇంటర్మీడియట్ సంబంధించి ఎలాంటి వొకేషనల్ కోర్స్ చేసినా, ఎలాంటి బ్రిడ్జ్ కోర్స్ చేసినా సరే ఇక్కడ కనిపిస్తున్న మిగతా కోర్సులు ఏవైతే ఉంటాయి ఫార్మసీ ఫార్మాటీ కాకుండా, లైక్ మనకి బయోటెక్నాలజీ, దీంతో పాటు ఇక్కడ మనకి బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, దాంతో పాటు బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, దీంతో పాటు ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ 3 కోర్సులు, ఈ యొక్క కోర్సులు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు తప్పిస్తే ఈ 5 కోర్సుల్లోని మీరైతే మాత్రం బి ఫార్మసీకి ఫార్మాటిక్ అయితే మీరు ఎలిజిబుల్ అవ్వరని చెప్పేసి వాళ్ళైతే పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే బి ఫార్మసీకి ఫార్మాటిక్కి ఓన్లీ ఎంపీసీ ఇంకా బైపీసీ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారండి. ఎంపీసీ ఇంకా బైపీసీ వాళ్ళు పైన కనిపిస్తున్న అన్ని కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు బి ఫార్మసీ ఫార్మాటిక్ కూడా ఈ యొక్క బైపీసీ కౌన్సిల్ అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. అయితే దీంతో పాటు మనకి ఏంటి అనుకున్నట్లయితే ఈ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అయితే మాత్రం మనకి షెడ్యూల్ అయితే మనకి డిలే అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే మనకి కొత్త షెడ్యూల్ అయితే మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన మనకి వీడియో చేసి పెడతాను అనమాట. సెకండ్ ఫేజ్ కూడా మనకి డిలే అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సీట్ అలాట్మెంట్ కూడా మనకి డిలే అయితే అవకాశం అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని టిప్స్ ఫస్ట్ వస్తూ ఉంటాయి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది. వీడియో లైక్ చేయండి. దీంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ అనమాట. టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లోని లేటెస్ట్ షెడ్యూల్ మొత్తం కూడా నేను పెడుతుంటాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, బాయ్.